అల్లూరు జిల్లాలో అక్రమంగా రవాణా చేస్తున్న వన్యప్రాణుల మాంసాన్ని స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు. ఒరిస్సా నుండి అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి ప్రాంతానికి అక్రమంగా రవాణా చేస్తున్న 156 కేజీల వన్యప్రాణి మాంసాన్ని స్వాధీనం చేసుకున్న అల్లూరు జిల్లా అటవీశాఖ అధికారులు. ఈ అక్రమ రవాణాలో 13 మంది ఒరిస్సా వాసులను అదుపులోకి తీసుకున్న సంఘటన గూడెం కొత్త వీధి మండలంలో జరిగింది. గురువారం సాయంత్రం గూడెం కొత్త వీధి పోలీసులకు అందిన సమాచారం మేరకు 7 మోటార్ సైకిళ్లపై 13 మంది వ్యక్తులు 14 మూటలు కట్టిన 156 కేజీల అటవీ దున్న మాంసంను స్వాధీనం చేసుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఒరిస్సాలోని మల్కానగిరి అటవీ ప్రాంతానికి చెందిన వ్యక్తులు పట్టుబడిన వారిలో ఉన్నారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అటవీశాఖ అధికారులు. ఎక్కడ ఊరు దగ్గర ఊరు ఏమని చెప్పండి. ఎలాగా ఎండకి ఎట్టబెట్టరా ఏం చేస్తారు? కాల్చారా? మన చెక్ చేసిన తర్వాత లేదు అంటే మనకు దొరికిందా మనకు కుదరదు చూసుకో. బలంగా ఉన్నారు ఒరిస్సా వాళ్ళు. అది వాళ్ళకి సరిగ్గా తెలుగు కూడా రావడం లేదు. దాంట్లో ఒకడే తెలుగు వచ్చిన ఉన్నాడు. అదండి ఈ మాసం ఎక్కడ తీసుకెళ్తారండి. వీళ్ళు ఒరిస్సా వెళ్ళిపోతారంటండి. వీళ్ళని ఎంక్వైరీ చేస్తే అంటే వీళ్ళు ఎండబెట్టుకొని వీళ్ళు మామూలుగా డ్రై ఫిష్ ఎలాగైతే వాడతారో దీన్ని మామూలుగా కూరలో అప్పుడప్పుడు వండుకొని తింటారు. వెపన్స్ దొరకలేదని కత్తులే దొరికినాయి. ఏమి దొరకలేదు. కత్తులు దొరికినాయి. బాణాలు కానీ వల్ల కానీ ఏం దొరకలేదు. మొబైల్స్ అయితే ఉన్నాయి. ఒక 5 మొబైల్స్ ఉన్నాయి. దాంట్లో కాల్ డేటా చూసాము. ఆ కాల్ డేటా ప్రకారంగా అన్నీ వాళ్ళే ఉన్నాయి. ఎవరిదైనా మన వాళ్ళు అంటే మన ఏరియాలో కానీ ఎవరైనా సెర్చ్ చేస్తామండి. మా దగ్గర ఉన్నాయి. ప్రజెంట్ అయితే వాళ్ళు నేరస్తులు కాబట్టి రిమాండ్ తరలిస్తాము. ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం. 15 తారీఖుల్లో వెళ్ళామండి. వెళ్ళి అక్కడ వేటాడి వాళ్ళ దగ్గర 3-4 కత్తులు కూడా ఉన్నాయండి. వాళ్ళని పట్టుకొని విచారించామండి. వాళ్ళు యాక్చువల్గా మన వాళ్ళు కాదు, ఒరిస్సా రాష్ట్రంలో మల్కన్గిరి ఇత్తిగూడెం గ్రామం నుండి వాళ్ళు ఏం చేశారంటే చిత్రకొండ, సీలేరు, గూడెం మీదుగా మరిపాకల ఆ మారుమూల ప్రాంతాలు వెళ్ళి అక్కడ ఉండి వేటాడి వీళ్ళు దీన్ని అక్కడే ఎండబెట్టి సగం ఎండిందండి. వాసన వస్తుంది. దాన్ని తీసుకొని రవాణా చేస్తున్నారండి. వాళ్ళు 7 బైకుల మీద రవాణా చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళని రిమాండ్కి పంపించడం జరిగింది. అడవుదున్న అనేది షెడ్యూల్ 1 యానిమల్. దాన్ని వేటాడడం కానీ దానికి సంబంధించిన మాంసం కానీ కొమ్ములు కానీ ఏవైనా రవాణా చేయడం అనేది నేరం. కాబట్టి వాళ్ళకి చట్టరీత్యా ఫారెస్ట్ యాక్ట్లో వైల్డ్ లైఫ్ యాక్ట్ అని 72 అని ఒకటి ఉంది. దాని ప్రకారంగా వీళ్ళు నేరస్తులు. వీళ్ళని కోర్టుకు తరలించి రిమాండ్కి పెడతామండి. తర్వాత 13 మంది అండి. 7 బైకులు 13 మంది.